నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి గనక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఈ రాశిలో పుట్టిన మగవారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా మంది అడిగేది ఏంటంటే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి? ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కలిసి వస్తూ ఉంటుంది? వ్యాపారంలో, వివాహంలో అండ్ దాంతోపాటు పిల్లలకైతే ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి సమస్యలైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. దానికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు? మీనరాశి అంటే పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు మీనరాశిలోకి పరిగణించబడతాయి. సో, మీనరాశి అంటే ద ఒరిజినల్ 12థ్ హౌస్ అండి. మన కాలచక్రంలో 12వ రాశి మీనరాశి. సో, మనకి చేపలు కనబడుతూ ఉంటాయి. సో, ఇక్కడ మనము ఏం చూడాలి అనంటే, ఎప్పుడైతే ఒరిజినల్ 12థ్ హౌస్ ఉంటుందో ఔట్‌స్టాండింగ్ అండి. అంటే ఏం చేసినా దిగ్విజయంగా, భారీగా, హ్యూజ్‌గా ఉంటాయి. ఒకానొక స్థాయికొచ్చిన తర్వాత అన్నీ వదిలేసి వైరాగ్యంతో వెళ్ళిపోతారు. అంటే ఒరిజినల్ కాస్మిక్ రాశి ఏదైనా ఉంది అంటే మీనరాశి. దానికి గురుడు ఆధిపత్యం, బృహస్పతి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ పరిపూర్ణంగా ఉంటుంది. వైరాగ్యం ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. తెలివితేటలుంటాయి. ఒకానొక స్టేజ్ దాకా భయంకరంగా కష్టపడతారు. ఎదుగుతారు. అక్కడి నుంచి అన్నీ వదిలేసి ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతారు. దట్ ఈస్ మీనరాశి. వీళ్ళకున్నటువంటి ఒక శాపం ఏంటంటే 100,00,00,000 సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలబడదు. బెంజ్ కార్‌లో తిరుగుతారు కానీ జేబులో డబ్బులుండవు. సో, ఏంటంటే వీళ్ళకి 10 బంగ్లాలుంటాయి. కానీ పొద్దున్న పాల ప్యాకెట్‌కి డబ్బులుండవు. సో, ఆ రకంగా ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళకి అప్పటికప్పుడు అది కావాలనుకుంటే వస్తుంది తప్ప డబ్బు ఎప్పుడు నిలువైతే నిలబడదు. ఉండదు. నిలబడదు. ద ఒరిజినల్ 12థ్ హౌస్ కాబట్టి రూపాయి కూడా నిలబడదు. సో, వీళ్ళకేంటంటే ద ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి కుజుడు కాబట్టి చిన్న వయసులో విద్య పరంగా ఆటంకాలొచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. డ్రాప్ అవ్వడం, చదువుకునే వయసులో డ్రాప్ అవ్వడం అన్ని అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు వేదము, ఆస్ట్రాలజీ వీటి వైపు వచ్చేటువంటి అవకాశాలుంటాయి నార్మల్ చదువు కన్నా. సో, సెకండ్ హౌస్ కుజుడు కాబట్టి ఆ బ్రేక్స్ అని ఉంటాయి. థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ విషయంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఇరుక్కున్నారనంటే వీళ్ళ నేమ్, ఫేమ్ మొత్తం అన్నీ కింద పడిపోతాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని చేసే చోట కూడా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే కొలీగ్స్ అండి. సో, అక్కడ ఎయిత్ లార్డ్ కూడా శుక్రుడు అవుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ వచ్చేసి బుధుడు కాబట్టి సో, ఇక్కడ వైవాహిక జీవితంలో సమస్యలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. మేజర్ పార్ట్ ఆఫ్ మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా 2 మ్యారేజ్ అయ్యే అవకాశాలుంటాయండి. 2 మ్యారేజ్‌లయ్యే అవకాశం ఉంటుంది. లేదా బంధురికము, మేనరికము, మరదలు వీళ్ళతో పెళ్ళయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. అదేవిధంగా పెళ్ళయిన తరువాత వీళ్ళకి ఒక రకంగా అదృష్టం కలిసొస్తుందని చెప్పొచ్చు డబ్బు పరంగా. లేదా వీళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు రావడం. ఇవన్నీ కూడా వీళ్ళకి పెళ్ళితో కలిసొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. మీనరాశి వాళ్ళకున్నటువంటి ఒకే ఒక్క శాపం ఏమిటంటే తల్లి. తల్లికి ఆరోగ్య సమస్యలు రావడం. తల్లి వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం. వీళ్ళ వల్ల తల్లి ఇబ్బంది పడడం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీనరాశి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. కమెంట్ చేయండి. తల్లి వల్ల ఏదో ఒక ఇబ్బంది మీరు పడడం అంటే తల్లి మాతృమూర్తి కరెక్టే కానీ జ్యోతిష్ శాస్త్రంలో అలా ఉంటుందండి. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ. ఏ కారణం లేకుండా ఎవ్వరు ఎవరికీ జన్మించరు. అలా జన్మించారు మీరు బాధపడుతున్నారంటే ఎక్కడో మీకు మీ మాతృమూర్తికి ఏదో ఇబ్బందులు ఉండే ఉంటాయి. ఆ ఇబ్బంది జ్యోతిష్ చక్రం ద్వారా మీరు మీనరాశిలో జన్మించారు కాబట్టి గుర్తించవచ్చు. మీరు ఎదగాలి అనుకుంటే ఇంటిని దాటాలి ఖచ్చితంగా. ఇల్లు విడిచిపెట్టాలి, దూరంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒరిజినల్ 12థ్ హౌస్ అండి. విదేశాలు, ఫారెన్ తర్వాత ఫార్ అవే ప్లేసెస్ దూర ప్రాంతాలు ఇవన్నీ కూడా 12థ్ హౌస్‌తో చూపించబడతాయి. లగ్న దశమాధిపతి ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ 10థ్ లార్డ్ గురుడవుతాడు కాబట్టి ఉద్యోగం చేయడం కన్నా మీనరాశి వాళ్ళకి బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మీనరాశిలో జన్మించి ఉద్యోగం చేస్తున్నారంటే మీ కెపాసిటీ వేరే ఉంది. మీ పొటెన్షియల్ వేరే ఉంది. మీరు సాధించాల్సింది వేరే ఉంది. మీరు కావాలని మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ అడ్జస్ట్ అయ్యి ఉద్యోగంతో సరిపెట్టుకోవద్దు. సో, ఉద్యోగం చేసి బానిసలా బ్రతకద్దు. మీరు చాలా క్యాపబుల్ పర్సన్. మీ తెలివితేటలు మాత్రమే వాడగలిగితే మీ శరీరాన్ని వాడాల్సిన అవసరం లేదు. మీరు బానిసలా శరీరాన్ని వాడితే మీ బుర్ర పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఖచ్చితంగా మీకు అద్భుతమైన రాజయోగం ఉంటుంది. లగ్న దశమాధిపతి గురుడు అవుతాడు కాబట్టి గురుడు మహారాజయోగ కారకుడు అవుతాడు. మీ జాతకంలో గురుడు బాగున్నాడా మీరు అద్భుతమైన రాజయోగాన్ని అందిపుచ్చుకుంటారు.
లేదా మీరక్కడే అలాగే చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతుకుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తరువాత 11థ్ అండ్ 12థ్ లార్డ్ శని అవుతాడు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తే దూరంగా వెళ్తే మీరు ఫర్ సపోజ్ హైదరాబాద్‌లో జన్మించారనుకోండి. బెంగుళూరు అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు. ఎంత దూరంగా వెళ్ళాలి అనుకుంటే అంత తొందరగా సిద్ధిస్తుంది. అంత దూరంగా వెళ్ళే కొద్దీ మీ యొక్క పేరు, మీ డబ్బు, మీ పరపతి, మీ ఆర్థిక పరిస్థితి అన్నీ బావుంటాయి. దూరంగా వెళ్ళే కొద్దీ మీకు రాజయోగం అనేది పడుతుంది. మీరెప్పుడైతే పుట్టిన చోటన అలా ఆగిపోయారో, కూపస్థమండూకం అన్నట్టుగా బావిలో కప్పలాగా అక్కడే ఉండిపోతారు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. మీకు విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. విదేశాల్లో ఎంజాయ్ చేసే విదేశీ యానం వేరు. విదేశాల్లో స్థిరపడేటువంటి యోగం వేరండి. సో, ఆ 2 కూడా మీనరాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటాయి. ఆ విషయంలో చాలా అద్భుతంగా అనుభవిస్తారు. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే పెళ్లి విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెజారిటీ ఆఫ్ మీనరాశి వాళ్ళకి 2 మ్యారేజెస్ అవుతాయి. ఇందాక చెప్పాను కదమ్మా! సో, పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోండి. ఇంటర్నల్ జాతకంలో 7థ్ లార్డ్ బాగుండాలి. కలత్రం బాగోలేదనంటే మీకు ఆల్రెడీ బిజినెస్ చేసే యోగం కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎందుకనంటే మీనరాశిలో రేవతి నక్షత్రం మీద శుక్రుడు ఉచ్చ స్థితిలోకి వెళ్తాడండి. ఈ మీనలోనే శుక్రుడు ఉచ్చ స్థితిలోకి వెళ్తాడు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు లగ్జరీగా బ్రతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. 12థ్‌లో ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చస్థితి పడతాడో వైరాగ్యం కూడా వస్తుంది. ఆధ్యాత్మికత, ధార్మికత, దైవానుగ్రహము, మంత్రసిద్ధి, తరువాత కుండలిని జాగరణ, ఒక సన్యాసులు, యోగులు, సిద్ధులు, మహానుభావులు అందరూ కూడా ఈ కాస్మిక్ రాశిలో జన్మిస్తారు. ప్రవచనకర్తలు, ఉపన్యాసకులు, వాగ్ధాటి ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే వైరాగ్యానికి వన్నిటికి సంబంధించింది. నార్మల్‌గా డబ్బు సంపాదించడము, ఇల్లు కట్టుకోవడం, ఈ ప్రపంచ జ్ఞానము ఇవి కాకుండా దైవ జ్ఞానము, ఆధ్యాత్మికత ప్రయాణము, ఆ ధార్మికత అవన్నీ వేరుంటాయి. ఆ రకమైన డైమెన్షన్‌లోకి వీళ్ళుండే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఆ డైమెన్షన్‌లో కనుక మీరుండగలిగితే మీరు అద్భుతమైనటువంటి రాజయోగం మీకు పట్టినట్టే. బికాజ్ అదే మీ ఒరిజినల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే. అది కాకుండా మీరు చిన్న ఉద్యోగం కోసం, వాటి కోసం అక్కడే ఉంటున్నారంటే మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారని అర్థం. సో, మీ జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాల్సిన గ్రహాలు కొన్నుంటాయి. గురుగ్రహం చాలా బావుండాలి. శుక్రుడు చాలా బావుండాలి. చంద్రుడు చాలా బాగుండాలి. ఎస్పెషల్లీ తల్లికి వీళ్ళకి ఇబ్బందొచ్చేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సో, మీనరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో అంటే ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరంలో శని ట్రాన్సిట్ జరగబోతోంది. గురుడు ట్రాన్సిట్ జరగబోతుంది. రాహు ట్రాన్సిట్ జరగబోతోంది. షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. సో, వీటి వల్ల ఈ మీనరాశి వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలోకి ప్రారంభం కాబోతున్నారు. అంటే జన్మ శనిలోకి వెళ్ళబోతున్నారు. దీనివల్ల ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులొస్తాయి. ఎస్పెషల్లీ స్టమక్ సంబంధించినటువంటివి, లేదా సంతానపరమైన ఆరోగ్య సమస్యలవ్వచ్చు, లేదా మోకాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలవ్వచ్చు, ఇంజ్యూరీస్ అవ్వచ్చు. ఈ 4 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగుండాలి. జన్మశని ఎంటర్ అయిన తర్వాత ఈ రకమైన ఇబ్బందులు, దీంతో పాటు కుటుంబంతో ఒత్తిడి, కుటుంబం దగ్గర నుంచి కుటుంబంతో కలహాలు, గొడవలు ఇవవుతాయండి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆస్తులు అమ్మేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు కష్టపడి పోగు చేసిన ఆస్తులు కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో, ఏదో ఒక దాంట్లో అమ్మేసే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించిన హోమం జరిపించండి. సుదర్శన హోమం జరిపించండి. ఈ దోషం పోతుంది. తర్వాత రెండవది వీళ్ళకి మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలోకి రాహు రాబోతున్నాడండి మే 18వ తారీఖు తర్వాత. దీనివల్ల వ్యసనాలకి అలవాటయ్యేటువంటి అవకాశాలుంటాయి. ఎవ్వరైనా సరే మీనరాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. వ్యసనాలు కనుక మీకు అలవాటున్నాయంటే మీరు ఖచ్చితంగా అధఃపాతాళానికి వెళ్ళిపోబోతున్నారు. అష్ట కష్టాలు పాలవబోతున్నారు. వ్యసనాలున్నాయంటే ఇంకా మీ జీవితం స్మాష్ అయిపోయినట్టే. అది బాగా గుర్తుపెట్టుకోండి. వ్యసనాల జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ అవ్వచ్చు, ఏ ఎడిక్ట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా అదుపులో ఉంచుకోండి. లేకపోతే కంప్లీట్‌గా నాశనం అయిపోతారు. ఓకే. ఇకపోతే మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు మే 15వ తారీఖు తరువాత. దీనివల్ల ఒక గృహయోగం ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. గృహయోగము, వాహన యోగము, భూయోగము ఈ 3 ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. సో, ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఆరోగ్యం అండి. అదేవిధంగా వ్యసనాలు, డబ్బులు వృధా చేసుకోవద్దు. ఈ సమయం చాలా కీలకమైనది మీనరాశి వాళ్ళకి. ఎందుకనంటే మార్చి 28వ తారీఖు దగ్గర నుంచి మార్చి 30వ తారీఖు దాకా షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు మీనరాశిలోనే కలవబోతున్నాయండి. ఈ మీనరాశిలో లగ్నంలో ఎప్పుడైతే కలవబోతున్నాయో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఒక నెగెటివ్ థింగ్ కూడా ఉంటుంది. బెనిఫిట్ ఏమిటనంటే ఎవరైతే ఆధ్యాత్మికత వైపు ఉంటారో, ధార్మికత వైపు ఉంటారో, మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారో, దైవానుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి 2 రోజులవి. ఆ రోజుల్లో వీళ్ళు ఏ మంత్రం చేసినా,
ఏ పరిహారము చేసినా, ఏ హోమము చేసినా అద్భుతంగా సిద్ధిస్తాయి. కుండలి, జాగరణ, మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రకమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్తారు. ఇంకా రెండవది మామూలుగా లౌకిక ప్రపంచంలో జీవించేటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైన తీవ్రమైన సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. బిజినెస్ పరంగా కష్టపడొచ్చు. బిజినెస్‌లు దివాళా తీసేయొచ్చు. కాబట్టి ఈ రకమైన సమస్యలన్నీ కూడా గోచరిస్తున్నాయి కాబట్టి, ఈ 2025వ సంవత్సరంలో కాస్త మిక్స్డ్ ఫలితాలున్నాయి కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండండి. నిరంతరము దైవనామ స్మరణ ఖచ్చితంగా చేయండి. గురుబలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. శివానుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే దైవానుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పూర్వ పుణ్యంతో పుట్టినటువంటి వాళ్ళు. ఆ పూర్వజన్మ వాసనలు, ఆధ్యాత్మికత ఆల్రెడీ మీకు అంటి ఉన్నాయి. దాన్ని తట్టి నిద్ర లేపగలిగితే దైవానుగ్రహం పరిపూర్ణంగా మీకు అందుతుంది. సో ఓవరాల్గా మీనరాశి వరకు అయితే చాలా బాగుండే అవకాశం ఉంది. సో జాతకరీత్యా ఒకసారి కలిసి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది, దాంతోపాటు అంతర్గత జాతకం మీద కొంత బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాల్లోనైనా, వివాహ విషయాల్లోనైనా, లేదు అంటే వ్యాపారానికి సంబంధించిన సరే కొన్ని కలయికల వల్ల కలిసి రావట్లేదని మనం చెప్తూ ఉంటుంటాం. అలా ఎవరికైనా జాతకరీత్యా బాగాలేదు అంటే మనం పరిహారపరంగా శాంతి పూజలు కావచ్చు, ఏదైతే అవ్వట్లేదు అనుకుంటున్నామో అది సిద్ధించే విధంగా కావచ్చు, మనం పూజలు చేసే అవకాశం ఉంటుంది అంటారు అమ్మగారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది గోచార పరంగా మీనరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఏ ఆరోగ్య సమస్యల జాగ్రత్త తీసుకోవాలో నేను చెప్పాను. అయితే మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ గ్రహం మీకు అనుకూలిస్తుంది, ఏ గ్రహం దోషప్రదంగా ఉంది, ఏ గ్రహ యొక్క కంట్రోల్‌లో మీరిప్పుడు ఉన్నారంటే దశ, అంతర్దశలు ఏమిటి, మీకు ఏ సమస్య ఉంది, అది తెలుసుకొని నిర్దిష్టమైనటువంటి పరిహారం ఆచరించడం వల్ల, ఆచరించిన తరువాత నేనొక మంత్రం ఇస్తాను మీకు, మీ యొక్క సమస్య బట్టి, జాతకం బట్టి. ఆ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా జపం చేయండి. 48 రోజుల్లో మీకు ఆ మార్పులు కనబడతాయి. ఆ సమస్య పరిహారం అవుతుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.